రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న కరిగే వచ్చిన మీటింగ్లో ఢిల్లీలో ఉన్న మోడీ నువ్వైనా సరే గల్లీలో ఉన్న కేడీ ఎవరు సూట్ కేసులు పట్టుకొని పోయారు? తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు ఎవరు సూట్ కేసులు పట్టుకుపోయారు, ఎవరు కేడీ, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు అని. నువ్వు అన్నావు కదా రా చూసుకుందాం అని. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, రా చూసుకుందాం అన్నావు. సరే నువ్వు వస్తావా, నీ అనుచరులు వస్తారా, నీ ఎమ్మెల్యేలు వస్తారా, నీ మినిస్టర్లు వస్తారా, ఎంపీలు వస్తారా, ఎమ్మెల్సీలు వస్తారా, రండి చూసుకుందాం, చర్చకు రెడీ అని అన్నాడు కేటీఆర్. అసెంబ్లీలో అయినా సరే లేదంటే ప్రెస్ క్లబ్లో అయినా సరే, ప్రెస్ క్లబ్లోకి ఎంతమంది వస్తే అంతమంది రండి, చాయ్ బిస్కెట్ నేను మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే నువ్వు విసిరిన ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించింది కదా, నువ్వు సవాల్ విసిరినావు, ఎస్ నేను రెడీ చర్చకు అన్నాడు. మళ్ళీ వాళ్ళ సీతక్క అంటున్నారు. సీతక్క అంటే చాలా గౌరవం నాకు, చాలా కష్టపడే వ్యక్తి, అందులో మట్టి మనిషి అనుకోవచ్చు. లేని వాళ్ళకు మూటలు ఎత్తుకపోయి రోడ్లు సక్కంగా లేకుండా వెనకల నుంచి కారు వస్తున్నా ముందు నుంచి నడుచుకుంటా మట్టిలో నడుచుకుంటా పోయి కెమెరాకు ఫేవర్గా అంటున్నట్టు పెద్ద పెద్ద మూటలు పట్టుకొని పోయి జనాలకు పంచడము, అక్కడ ఉన్న కరోనా టైంలో చాలా సేవలు చేసింది సీతక్క. ఆమె అంటే చాలా గౌరవం. అలాంటి వ్యక్తి కూడా ఏమంటుంది, నీకు అర్థం కాలేదు, మా రేవంత్ రెడ్డి అన్నది నీకు అర్థం కాలేదు అన్నది. ఏం అర్థం కాలే, చర్చకు రెడీ అన్నాడు. ఎస్ చర్చకు రెడీ అన్నాడు. నువ్వేమంటున్నావు, ఆ చర్చ కంటే ఆడేడో కూర్చోవడం కదా అసెంబ్లీలో అని. అవును, నువ్వు కేటీఆర్ కూడా అదే అన్నాడు కదా, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అసెంబ్లీలో పెట్టుకుందామా చర్చకు రెడీ, లేదు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టుకుందామా చర్చకు రెడీ అన్నాడు. అందులో తప్పేం మాట్లాడిండు? నిన్న మాట్లాడుతూ జగ్గారెడ్డి గారు కూడా సేమ్ మాట్లాడుతూ అదేంది కేసీఆర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, నాకు ఆ విషయం తెలుసు, నేను అతను కించపరచట్లేను. అలాగే మా నాయకుడు కూడా జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకుడు, మా రేవంత్ రెడ్డి గారు కూడా గొప్ప వ్యక్తి అని మేము ఒప్పుకోవాల్సిందే అని అన్నాడు. అంటే ఇందులో మీకు అర్థమవుతుందా, ఇండైరెక్ట్గా కేసీఆర్ గొప్ప వ్యక్తి, మా పార్టీలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి మేము గొప్పోళ్ళని చెప్పుకోవాలి అని చెప్పగానే చెప్పింది జగ్గారెడ్డి. అది ఇక సెకండ్ థాట్ మీరు ఎట్లా తీసుకుంటారు తీసుకోండి, ఇబ్బంది లేదు. సో నీ అవసరానికి కాలబేరానికి వెళ్తావు, మోడీ దగ్గరికి 10 సార్లు పోతావు, చక్కర్లో కొడతావు. ఎందుకు ఇప్పుడు మోడీ కేడీ అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది? అంటే డబ్బులు ఇస్తలేడా, అపాయింట్మెంట్ ఇస్తలేడా? నీకు అసలు నీ సొంత పార్టీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేరని గుసగుసలు అవుతుంది కదా. వేరే వాళ్ళని పోయి కలవడం జరిగింది, బర్త్డేలుంటే పోయి కలవడం జరిగింది రాహుల్ గాంధీ, నీకెందుకు కలుస్తలేడు? అంటే ఏం జరిగింది? లేదో కుంభకోణం జరిగింది కదా, మొత్తానికి ఎందుకు నేను ఆపుతున్నాడు ఆ విషయం మీకు తెలుసు. చర్చకు నువ్వే పిలుస్తావు, వస్తా అంటే సపోర్ట్ చేయవు. అయిపోయింది భయ్, ఇప్పుడు రాడు ప్రతిపక్ష నాయకుడు రాడు, వదిలేయండి, నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి కదా. ఇప్పుడు నూరా ఏం చేస్తావు? వస్తే చంపుతావా, పేగులు తీసి మెల్లు వేసుకుంటావు, తొండలు వదులుతావా, లాగులు ఇప్పుతావా, ఏం చేస్తావు? కేసీఆర్ వస్తాడు బాగానే ఉంటుంది, వస్తే ఏం చేస్తావు? నరసింహస్వామి ఆ పేగులు తీసి మెల్లు వేసుకోవడానికి ఏం మాట్లాడు? ఆ భాష ఏంది, ఆ విధానం ఏంది, ఆ పద్ధతి ఏంది? నీ అయ్యా అని మాట్లాడుతావు, రండా అని మాట్లాడుతావు. ఎవరు రండా? మాట్లాడు పద్ధతి. ఇప్పుడు నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. 10 మంది కాదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తెలంగాణ యావత్తు వినబడుతుంది, మొత్తం వింటారు, తెలంగాణ ప్రజలందరూ నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నావు అంటే నీ పక్కింటోనికి తొండలొద్దులు లేదంటే పేగులు తీసి మెడలేసుకొని మాట్లాడతావు. సీఎం హోదా ఉంటుంది, సీఎంగా హోదాగా మాట్లాడాలి, బాగుంటుంది. మీరు ఒక చిన్న స్థాయి నుంచి సీఎం అంటే కాంగ్రెస్లో టీపీసీసీ కావడం చాలా గొప్ప విషయం, దాని తర్వాత ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావడం గొప్ప విషయం, తర్వాత ముఖ్యమంత్రి కావడం ఇంకా పెద్ద గొప్ప విషయం. అలాంటి పార్టీలో మీరు టీపీసీసీ చేశారు, నెక్స్ట్ సీఎంగా చేస్తున్నారు, చాలా కష్టపడి వచ్చారు కదా. డబ్బులు ఇచ్చో, సూట్ కేసులు ఇచ్చో, బ్యాగులు ఇచ్చో కాదు కదా, చాలా కష్టపడి వచ్చారు. అలాంటప్పుడు మీరు అంతే ఉందాక ఉండండి, మీరు సీఎం కదా. వీళ్ళేదో గల్లీ లీడర్లు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా. సో కేటీఆర్ మీరు ఏదైతే విసిరారో, అంటే నేను చర్చకు రెడీ, మీరు రండి చర్చకు వచ్చే దమ్ముందా నీకు అని అన్నావు కదా. కేటీఆర్ అంటున్నారు నేను చర్చకు రెడీ, నాకు దమ్ముంది, నీకు దమ్ముందా, అసెంబ్లీలో పెడదామా లేదంటే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెడదామా, రా చూసుకుందాం అని అన్నాడు కదా. 8వ తారీఖు ఎల్లుండి పోదాం, మరి రండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీ ఉన్నారో, ఎమ్మెల్సీ ఉన్నారో, వీళ్ళందరూ కూడా వస్తారు కదా. చర్చకు రెడీ అన్నప్పుడు రెడీ, తప్పేముంది? దాన్ని ఏదో తప్పుగా చూపిస్తూ అసెంబ్లీకి రమ్మన్నారు, మీ డాడీని రమ్మన్నాము, నిన్ను కాదు అంటే ఎవరైతే వస్తా అంటున్నాడు కదా, మీరే అన్నారు కదా ఎవరైనా సరే అని.
వస్తా అంటారు, తప్పేముంది? సో నిజాన్ని నిజం చూపించాలి తప్ప ఎంతసేపు అబద్ధాన్ని డప్పగొట్టి ఇదే నిజం అంటే ఇప్పుడు నిజం అవుతుండొచ్చు, ముందు తరాలకు తెలుస్తుంది కదా ఎవరేం చేశారనేది. గత 18 నెలల్లో ఏం సాధించారో మీకు తెలుసు, 10 ఏళ్లలో వాళ్ళు ఏం సాధించారో తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఇవన్నీ పేపర్లు ముందేస్తే కదా జనాలకు కూడా తెలుస్తుంది. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే అని క్రియేట్ చేశారు. తెలియని జనాలకి కాళేశ్వరం 1,00,000 కోట్లు మొత్తం 98 కోట్లు 98,000 కోట్లు 1,00,000 కోట్లు మొత్తం ఒక్క బ్యారేజ్కి అయిందంట అని జనాలు అనుకుంటున్నారు. దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక 10-15 స్టెప్స్ ఉన్నాయి కాళేశ్వరం అనే దానికి. సో అదొకటి కుంగింది, తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది. చాలామంది కడుతుంటే పోయినాయి కదా. ఇప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్నింగ్ బాల్ ఒకటి కూలిపోయింది కదా, మరి దాని బాధ్యత ఎవరు? ఇది జరిగింది, 100% తప్పు జరిగింది, దాన్ని రిపేర్ చేసి జనాలకి ఇవ్వాలి కదా. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇది పద్ధతి కాదు కదా. మీరేం చేశారో మీరు చూపించండి, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో మీరు చూపించండి, వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చూపిస్తారు. అప్పుడు క్లియర్ కట్టుకుంటుంది కదా ఎవరికి దమ్ము ఉంది, ఎవరికి దమ్ము లేదు అనేది. అంతేగాని నువ్వు ఒక మైక్ మీద నీకు దమ్ము ఉందా అనడం, ఈయన ఒక మైక్ మీద నీకు దమ్ము ఉందా అనడం అంటే కార్యకర్తలు కొట్లాడుకోవాలా? మీ ఆలోచన ఏంటి? అంతే కదా, కార్యకర్తలు కొట్టుకోవాలి, మీరు బాగుండాలి. మిగతా రోడ్ ఎట్లయినా నా ఇష్టమైనా మీకు సంబంధం లేదు. మీరు పొలిటికల్ వాళ్ళు మీరు బాగుండాలి. ఆయనకేమో కాళ్ళు వచ్చిందా, నొప్పి వచ్చిందా అనేది మీరు పోయి అడుగుతారు, మీకేమైనా వాళ్ళు అడుగుతారు. మరి కొట్టుకునేది ఎవరిడా? చిన్న స్థాయి కార్యకర్తలే కదా. సో ఆల్రెడీ గత అన్నట్టు ఆల్రెడీ ఒక టర్మ్ అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు శక్తి ఇంకొక 3 ఏళ్ళు ఉంది, మీకు 3 ఏళ్ళ చిల్లర ఉంది. మీరు కష్టపడండి, ఇంకా అభివృద్ధి చేయండి, ఫ్లైఓవర్లు కట్టండి, బ్రిడ్జిలు వేయండి, అండర్ గ్రౌండ్ వేయండి, వాటర్ ఇవ్వండి, సమయానికి రైతుల దగ్గర వడ్లను కొనండి. అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు నీ అయ్య వస్తలేడు నీ అయ్యా ఏందది నీ అయ్యా అని ముందు ఆలోచించాలి కదా. ప్రతిపక్ష క్యాండిడేట్ భయానా, ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు క్యాబినెట్ హోదా ఉంటుంది. నువ్వు ఎంతమందిని ఇచ్చినావు పోలీసుల వాళ్ళు, సెక్యూరిటీకి మాజీ సీఎం కదైనా, ఎంతమందిని ఇచ్చినావు గన్మెన్లని? కాన్వే ఉందా నాకు? ప్రోటోకాల్ ఉందా? నీ క్యాబినెట్ హోదాని ఇవ్వలేదు నువ్వు, ఎందుకట్లా? అంటే నీ అన్నకు నీ తమ్ముళ్ళకి ఇచ్చుకుంటావు, ఏం పదవులు లేని వాళ్ళకి ఇచ్చుకుంటావు, మంచిగా ఉంటుంది సెక్యూరిటీ, కాన్వాయి, గవర్నమెంట్ సెక్యూరిటీ. మరి ఓ డబ్బులు అవన్నీ నువ్వు వీళ్ళకి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా మా డబ్బులే కదా. ఏదైనా కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.